కేవలం ఒక గంటలో 5 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోవడం అంటే అది మామూలు విషయం కాదు. అసలు మీరు నమ్ముతారా? ఇది ఏదో సినిమా కథ కాదు, మన కళ్ళ ముందు మార్కెట్లో జరిగిన ఒక పెను సంచలనం. ఈ మధ్య కాలంలో బంగారం అనే పేరు వినగానే మధ్యతరగతి కుటుంబాలు భయపడిపోతున్న పరిస్థితి మనందరికీ కనిపిస్తోంది. ఎందుకంటే ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఒకప్పుడు తులం బంగారం తక్కువ ధరలో ఉండేది, కానీ ఇప్పుడు లక్షలు దాటిపోతున్న రేట్లని చూస్తూ ఉంటే అసలు మనం బంగారం కొనగలమా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలగ్గా కరెక్ట్గా ఇదే సమయంలో బంగారం ధర తగ్గి ధర ఎక్కువ ఉన్నప్పుడు కొన్నవారికి పెద్ద షాక్ ఇచ్చింది. అవును, ఇంతకీ ఏం జరిగింది? అసలు బంగారం ధరలు ఎందుకు ఇలా ఊగిసలాడుతున్నాయి? గంట వ్యవధిలో లక్షల కోట్లు ఎలా మటాష్ అయ్యాయి? వెండి ధరల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అనే విషయాల్ని చాలా వివరంగా మాట్లాడుకుందాం. ఇవాళ మనం తెలుసుకోబోయే ఈ ఆర్థిక పాఠాలు మీ పెట్టుబడుల విషయంలో ఎంతో కీలకమైనవి, కాబట్టి వీడియోని అస్సలు మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. గత కొన్ని రోజులుగా మనం గమనిస్తూనే బంగారం మరియు వెండి ధరలు ఊహించని రీతిలో పెరుగుతూ వచ్చాయి. కానీ ఒక్కసారిగా వీటికి బ్రేక్ పడింది. గురువారం వరకు రికార్డు స్థాయిలను తాకిన ఈ ధరలు ఒక్క రోజులోనే దిశ మార్చుకోవడంతో ఇన్వెస్టర్లు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. దేశీయ మార్కెట్లో వెండి ఫ్యూచర్స్ 3% కంటే ఎక్కువగా పడిపోగా బంగారం ధర దాదాపు 1.5% తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అమెరికాలో బంగారం ధర ఒక్క రోజులోనే 2% కంటే ఎక్కువగా పడిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక షాకింగ్ విషయం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేట్ ఒకానొక సమయంలో $5,600 మార్కుని దాటి ఆల్ టైమ్ గరిష్టాల్ని తాకింది. కానీ కేవలం కొన్ని గంటల్లోనే అది $5,100 స్థాయికి పడిపోయింది. అంటే కేవలం ఔన్స్కి $500 వరకు పతనం కావడంతో బంగారం మార్కెట్ విలువల్లో లక్షల కోట్లు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $8,230 మేర తగ్గి 1,70,620 చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా $7,550 మేర తగ్గి 1,56,400 చేరింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి $4,15,000 ఉంది. నిన్నటి రేటుతో పోలిస్తే $10,000 తక్కువైనట్టుగా తెలుస్తోంది. ఈ భారీ ఊగిసలాటకి గల కారణాలను నిపుణులు చాలా స్పష్టంగా వివరిస్తున్నారు. ప్రధానంగా అమెరికన్ డాలర్ మళ్లీ బలపడడం ఈ మార్పునకి ఒక పెద్ద కారణం. రూపాయితో పోలిస్తే డాలర్ రికార్డు స్థాయికి చేరడంతో బంగారంపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. చాలా కాలంగా ధరలు పెరుగుతూనే ఉండడంతో గరిష్ట స్థాయిల వద్ద సంస్థానగత మదుపర్లు లాభాల స్వీకరణకి లేదా ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపారు. దీనివల్ల విలువ ఒక్కసారిగా తగ్గింది. దీనికి తోడు కంప్యూటర్ ఆధారిత ఆటోమేటిక్ అల్గారిథం ట్రేడింగ్ కూడా ధరల కదలికలని తీవ్రంగా ప్రభావితం చేసింది. 2008 నాటి ఆర్థిక మాంద్యం సమయంలో కూడా బంగారం ఈ స్థాయిలో ఊగిసలాడేదని, కేవలం ఒక ట్రేడింగ్ సెషన్లోనే పసిడి మార్కెట్ విలువ $5.5 ట్రిలియన్ హెచ్చుతగ్గులకి లోనైందని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిమిషానికి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల చొప్పున సంపద కరిగిపోవడం అనేది చరిత్రలో ఇదే తొలిసారని చెప్పొచ్చు. ప్రస్తుతం మన రూపాయి విలువను గమనిస్తే అమెరికన్ డాలర్తో పోలిస్తే అది $90 పైన ఉంది. అంటే మన రూపాయి చాలా బలహీనపడింది. రూపాయి విలువ 75 లేదా $80 దగ్గర ఉంటేనే మనం బలంగా ఉన్నామని అర్థం. కానీ $90 దాటిందంటే అది మన ఆర్థిక వ్యవస్థకి ఒక హెచ్చరిక లాంటిది. దీనికి అమెరికా రాజకీయాలు కూడా ఒక కారణమని బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు వివరిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకుల నిర్ణయాలు, వారు అనుసరించే విధానాలు ప్రపంచ మార్కెట్ని శాసిస్తున్నాయి. ట్రంప్ తన పదవీ కాలంలో హిస్టరీని రిటైర్ చేయాలని చూస్తున్న క్రమంలో వస్తున్న ఈ రాజకీయ పరిణామాలు బంగారం ధరల మీద ప్రభావం చూపుతున్నాయి. అలాగే ఉక్రెయిన్, రష్యా మరియు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాలు, అంతర్జాతీయ అనిశ్చితలు కూడా పెట్టుబడిదారులని బంగారం వైపు మళ్లించాయి. దీనివల్ల ధరలు అసాధారణంగా పెరిగాయి. ఇక్కడ మీకు చిన్న ప్రశ్న, మీరు ఎప్పుడైనా గమనించారా? మనం బంగారం ధరలు తగ్గుతాయని ఎంతగా ఎదురు చూస్తున్నా సరిగ్గా మన ఇంట్లో పెళ్లిళ్ళు లేదా శుభకార్యాలు ఉన్నప్పుడే రేట్లు ఆకాశానికి అంటుతాయి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అప్పు చేసైనా సరే ఇప్పటికే కొనేయాలా లేక ఇంకా తగ్గే వరకు ఆగాలా? అలాగే ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు కొంత నగదు ఉంటే మీరు దాన్ని బంగారంలో పెడతారా లేక వెండి మీద ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా అనుకుంటున్నారా? ఎందుకంటే వెండి ధరలు ఇప్పుడు సరికొత్త చరిత్రని సృష్టిస్తున్నాయి. వెండి విషయానికి వస్తే గతంలో దీనిని కేవలం పూజా వస్తువులు లేదా ఆభరణాల కోసమే వాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఎలక్ట్రికల్ వెహికల్స్ మరియు సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. పారిశ్రామికంగా వినియోగం పెరగడం వల్ల వెండి ధర కేజీ $4 లక్షలు దాటి $5 లక్షల వైపు వెళ్లే సూచనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. గత 50 ఏళ్లలోనే
లేని విధంగా వెండి ధరలు బంగారం కంటే వేగంగా పెరిగాయి. జనవరి నెలలో వెండి ఏకంగా 50% కంటే ఎక్కువ లాభాన్ని చూపించే దిశగా ఉంది. ఇది ఇప్పటివరకు ఎన్నడూ లేని స్థాయి. స్టాక్ మార్కెట్ చాలా రిస్క్ అని, రియల్ ఎస్టేట్ కొంత స్లోగా ఉందని భావించేవారు కూడా ఇప్పుడు వెండి మీద పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బంగారం ధరల చరిత్రని ఒకసారి పరిశీలిస్తే 1925లో తులం బంగారం కేవలం 19 రూపాయలు మాత్రమే ఉండేది. 1950 నాటికి అది 100 రూపాయలకి చేరగా 2000 సంవత్సర ప్రాంతంలో 4000 రూపాయల వరకు ఉంది. కోవిడ్ సమయంలో 50,000 నుంచి 55,000 రూపాయల మధ్య ఉన్న బంగారం ధర ఇప్పుడు ఏకంగా 80,000 నుంచి 1,50,000కి పైగా పలుకుతోంది. అంటే కేవలం కొన్ని సంవత్సరాల్లోని ధరలు 2.5 రెట్లు పెరిగిపోయాయి. అయితే ఏదైనా వస్తువు సడన్ గా పైకెళ్తే అది మళ్ళీ కిందకి రావాల్సిందే అని న్యూటన్ నియమం చెబుతోంది. ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్న ఈ భారీ పెరుగుదల చాలా వరకు ఆర్టిఫిషియల్ జంప్ లేదా కృత్రిమమైనది అని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే రానున్న రోజుల్లో 20 నుంచి 30% వరకు ధరల్లో కరెక్షన్ లేదా తగ్గుదల ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం కొనేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్లు కాకుండా 18, 14 మరియు 9 క్యారెట్ల బంగారం కూడా అందుబాటులోకి వస్తుంది. తక్కువ ధరకు వస్తుంది కదా అని వీటిని కొంటే భవిష్యత్తులో మనం నష్టపోయే ప్రమాదం ఉంది. 24 క్యారెట్లు అనేది ప్యూర్ గోల్డ్. ఇది బిస్కెట్ల రూపంలో ఉంటుంది. అదే 22 క్యారెట్ల ఆభరణాల తయారీకి వాడతారు. ప్యూరిటీ తగ్గే కొద్దీ బంగారం పెరుగుతుంది, కానీ దాని విలువ తక్కువ అవుతుంది. ఒరిజినల్ పట్టు వస్త్రం అంతగా మెరవదు, కానీ డూప్లికేట్ మాత్రం తలతలా మెరుస్తుంది. బంగారం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి మీరు బంగారం కొనేటప్పుడు కేవలం మెరుపును చూసి మోసపోకుండా ఖచ్చితంగా BIS హాల్ మార్క్ ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. ఎమోషనల్ సెంటిమెంట్లతో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 2-3 షాపులు తిరిగి ధరలని పోల్చి చూసిన తర్వాతే కొనుగోలు చేయడం ఉత్తమం. మరి ఇప్పుడున్న ధరల వద్ద బంగారం అమ్మేయడం మంచిదా? ఇది చాలా మంది సామాన్యులకు పెద్ద ప్రశ్న. మీ దగ్గర ఉన్న బంగారం పరిణామం మరియు మీ వ్యక్తిగత అవసరాలను బట్టి ఈ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర 10 కేజీల బంగారం ఉండి మీకు ఇప్పుడు నగదు అవసరం అయితే అందులో ఒక 5 కేజీలు అమ్ముకొని లాభం పొందడం సరైన నిర్ణయమే కావచ్చు. కానీ మీ దగ్గర ఉన్నది కేవలం 1/4 కేజీ బంగారం అయ్యి ఇంట్లో పెళ్లికి దిగిన ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడు అమ్మేసి మళ్ళీ రేపు పెరిగిన ధరలకు కొనడం చాలా కష్టమవుతుంది. బంగారం మార్కెట్ అనేది ఒక రకమైన బులియన్ మాఫియా లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేతుల్లో ఉంటుంది. కాబట్టి రేపేం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేం. అందుకే మీ అవసరాలకి అనుగుణంగానే నిర్ణయం తీసుకోండి. మరో ముఖ్యమైన విషయం, అప్పులు చేసి బంగారం లేదా వెండి మీద పెట్టుబడి పెట్టడం అస్సలు మంచిది కాదు. ధరలు పెరుగుతాయనే ఆశతో అప్పులు చేసుకుంటే ఒకవేళ మార్కెట్ సడన్ గా పడిపోతే మీరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు. ప్రతి సామాన్యుడికి కొంత స్థలం, కొంత బంగారం మరియు వెండి ఇంట్లో ఉండడం మంచిదే. ఎందుకంటే ఎమర్జెన్సీ సమయంలో వీటిని వెంటనే నగదుగా మార్చుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఆస్తుల్ని మనం వెంటనే అమ్ముకోలేము, కానీ బంగారాన్ని ఇచ్చిన మరుక్షణమే డబ్బులు తీసుకోవచ్చు. కాబట్టి మీ దగ్గర ఉన్న అదనపు సొమ్ముతో మాత్రమే పెట్టుబడి పెట్టండి. మన దేశానికి సెంట్రల్ రిజర్వ్ ఎలాగో కుటుంబానికి బంగారం మరియు వెండి అలా రక్షణగా నిలుస్తాయి. మొత్తంగా చూసుకుంటే బంగారం మరియు వెండి ధరల్లో కనిపిస్తున్న ఈ భారీ ఊగిసలాట అనేది అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధాలు, డాలర్ విలువ మరియు పారిశ్రామిక అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకి దిగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. బడ్జెట్ తర్వాత కూడా ధరలు మారే అవకాశం ఉంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధరలు 70% మేర పెరిగాయి. భవిష్యత్తులో కూడా ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెప్తున్నప్పటికీ 20 నుంచి 30% కరెక్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి కంగారు పడి అప్పులు చేసి కొనడం మానుకోండి. బంగారం మరియు వెండి కేవలం ఆభరణాలు మాత్రమే కాదు, అవి మన కష్టకాలంలో ఆదుకునే నిజమైన మిత్రులు. అయితే ఈ మిత్రులను ఎంచుకునేటప్పుడు మనం సరైన ఆర్థిక జ్ఞానంతో ఉండాలి. ఈ వీడియో ద్వారా మీకు బంగారం మరియు వెండి మార్కెట్ వెనుక ఉన్న అసలు కారణాలు మరియు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మరి మీ ఉద్దేశంలో ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు తగ్గుతాయని అనుకుంటున్నారా, లేక ఇంకా పెరుగుతాయని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ బాక్స్లో నాతో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.